ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ శివప్రసాద్ గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9959914981. మీ సమస్య ఏదైనా సరే, వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్ళి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ గురువుగారికి చూపించుకున్న మన సబ్స్క్రైబర్స్కి చాలామందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాము. మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ కోరిక తలుపు తట్టే సమయం వచ్చింది బిడ్డ. అదృష్టం ఉంటేనే వినగలుగుతావు. నా మీద భక్తితోటి ఆపద ముక్కులవాడైన ఆ వెంకటేశ్వర స్వామిని తాకు తల్లి అనేది మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఏడుకొండల స్వామిని తాకండి. బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. తల్లి, నా మీద భక్తితోటి ఆ ఆపద ముక్కల వాడైన ఏడుకొండల స్వామిని తాకావు కదమ్మా. తల్లి, ఇన్ని రోజులకి నీ కోరిక తలుపు తట్టే సమయం వచ్చిందమ్మా. ఇన్ని రోజుల నుండి నువ్వు పడిన కష్టాల నుండి నిన్ను విముక్తి చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నాను తల్లి. నేను ఒక పని చెబుతాను, అది చెయ్యాలి తల్లి. అంతకన్నా ముందు కొన్ని విషయాలు నీకు చెప్పాలమ్మా. నువ్వు ఎప్పుడూ కూడా చెడ్డ ఆలోచనలు మనసులోకి రానివ్వద్దు. ఎవరికీ కూడా హాని కలిగించే పనులు చేయవద్దు. నీ యొక్క కష్ట సమయంలో మంచితనంగా మంచి ఆలోచనలతో ఎలా కలిగి ఉన్నావో అదేవిధంగా నీ కష్టాలన్నీ తొలగిపోయిన తర్వాత అలాగే ఉండాలి తల్లి. గర్వం ఎప్పుడూ కూడా నీ దరిదాపుల్లోకి రానివ్వకుండా చూసుకోవాలి. ధనం చేతి నిండా ఉంది కదా అని అతిగా ఎప్పుడూ ఖర్చు పెట్టవద్దు. అత్తమామలను, భర్తను, పిల్లల్ని నిర్లక్ష్యంతో చూడకూడదు. లేని వారిని చూసి ఎప్పుడూ కూడా చులకనగా తక్కువగా మాట్లాడవద్దు. ఎవరికైనా సహాయం చెయ్యాలి అనిపిస్తే సహాయం చేయి తల్లి, లేదంటే మౌనంగా ఉండిపో. పిల్లల్ని విలాసాలకి అలవాటు చేయవద్దమ్మా. నలుగురితో ఎలా ఉండాలి, తోటివారితో ఎలా మాట్లాడాలి అనేవి నేర్పించు. ఇవన్నీ చేస్తేనే ఈ సమస్యల నుండి బయటకు తీసుకువస్తావా, ఈ కష్టాల నుంచి గట్టెక్కిస్తావా బాబా అని నువ్వు నన్ను అడిగితే నేను అవును అని చెబుతానమ్మా. ఎందుకంటే నీ దగ్గర ఒకటి ఉన్నందువల్లనే ఈ కష్టాలు నేను స్వీకరించి నిన్ను విముక్తురాలిని చేస్తాను. ఏమిటది? మీకిచ్చే కానుక. నా దగ్గర ఏముంది బాబా అని అనుకుంటున్నావు కదూ. ఉంది తల్లి, అందుకనే అడుగుతున్నాను. ఇన్ని రోజుల నుంచి నిన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి పాపకర్మలను నాకు ఇచ్చేసే తల్లి. వాటిని నా యొక్క ఖాతాలో వేసుకుని నీకు పుణ్యకర్మలను ఇస్తాను. ఇది నీ ఒక్కదానికే చేయడం లేదమ్మా, నా బిడ్డలైన అందరికీ చేస్తూ ఉంటున్నాను. ఎన్నో సంవత్సరాలుగా వారికి అవసరమైనవిచ్చి వారి పాపకర్మలు నేను తీసుకుంటూ ఉంటాను. పాపమైన పుణ్యమైనా సరే వారి భాగ్యాన్ని బట్టి మారుతుంది. నువ్వు నా ఎదురుగా నిలబడి నన్ను ఇలా ప్రార్థించు. బాబా, ఇప్పటి వరకు నేను ఎన్ని హీనమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను. నేటి నుంచి నా పాపకర్మలన్నీ మీకే అప్పగిస్తున్నాను. నన్ను కరుణించి కాపాడు బాబా అంటూ నీ పాపకర్మలను నాకు సమర్పించిన తర్వాత ఆపై నీ జీవితంలో వచ్చే మంచి రోజులను నువ్వు గమనిస్తే నీకు అంతా కూడా అర్థమవుతుందమ్మా. కానీ నేను చెప్పినవన్నీ కూడా నువ్వు పాటించాలి. పాపకర్మలన్నీ తొలగించి పుణ్యకర్మలను ఇస్తాను. నీకు ప్రతి విషయంలో తోడుగా ఉంటాను. నిన్ను ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటాను. నా ఆశీస్సులు నీకు లేవు అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. ఒకసారి నీ వెనుక రోజులు అన్నీ కూడా ఒక్కసారి గుర్తు చేసుకో అమ్మా. అప్పుడు నీకే అర్థమవుతుంది. నువ్వున్నటువంటి ఈ కష్టాల పరిస్థితిలో నువ్వు ధైర్యంగా ఉన్నావు అంటే నీ వెనక నేను ఉన్నానో లేదో ఒక్కసారి తెలుసుకో అమ్మా. ఏది ఏమైనా కానీ కష్టకాలంలో నీలో చాలా మంచి మార్పు తీసుకువచ్చింది. ఏది మంచి, ఏది చెడు, ఎవరు ఏంటి అని తెలుసుకున్నావు. కష్టకాలం మనకి ఎలా బ్రతకాలో నేర్పుతుంది. ఎవరి మనస్తత్వం ఏమిటో తెలియజేస్తుంది. దానిని బట్టి మనకి జీవితంలో ఇంకాస్త మార్గం చూపిస్తుంది.
ఇన్నాళ్ళకి నువ్వు పడినటువంటి సమస్య, బాధలు, కష్టం అన్నీ కూడా తొలగించి నువ్వు కోరుకున్నట్లుగానే నీ సమస్యకి పరిష్కారాన్ని నేను తీసుకువచ్చానమ్మా. నీ ఇంటి ముందే నిలబడి ఉన్నాను కాబట్టి సంతోషంతోటి నన్ను ఆహ్వానించు తల్లి. నేను ఇప్పుడు చెప్పినవి ఎప్పుడూ కూడా ఏ సందర్భంలో జీవితంలో మర్చిపోవద్దు తల్లి. ఎన్నో జన్మలు దాటగా ఏదో పుణ్యం చేసుకోబట్టి ఈ శరీరం వస్తుంది. ఉన్నది ఒకటే జీవితం కాబట్టి ఆ జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడపాలి తల్లి. ఏది ఏమైనా కానీ నువ్వు కోరుకున్నట్లుగానే నీ కష్టకాలం అంతా తీరిపోయి నీ కోరిక నెరవేరబోతుందమ్మా. ఏడుకొండల స్వామిని తాకావు కదమ్మా ప్రతి శనివారం. ఆ ఏడుకొండల వాడికి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయి తల్లి. ఇలా చేయటం వలన ఏమైనా శనిదోషాలు ఉంటే అవి తొలగిపోతాయి తల్లి. ఆ ఏడుకొండల స్వామి కరుణ అనేది నీపైన పడుతుందమ్మా. ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవం తల్లి ఆ స్వామి. కాబట్టి శని బాధలు తొలగిపోవాలి అంటే ఏడుకొండల స్వామికి ప్రతి శనివారం కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేయి తల్లి. నీకు వీలు కుదిరితే 2 పిండి దీపారాధనలు చేయి. ఇలా చేయటం వలన నీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. మరి నా మీద నమ్మకంతో భక్తితో చేసి చూడు తల్లి. నీకు అంతా మంచి జరుగుతుంది. ఆనందం, సంతోషం నీ ఇంట అడుగు పెట్టబోతున్నాయి. ధైర్యంగా ఉండు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.